వచ్చాయే నీ వల్లేనా కన్నుల్లో ఈ వెన్నెళ్ళు తెచ్చింది నీ నవ్వేనా ఏదో చెప్పాలన్నా కల్లోలాలే రాబోతున్నా మైకం దాటి వింటుందా హృదయం ఇలా నాతో నువ్వుంటున్నా క్షణం ఎంతో బాగుందంటూ తనే ఆగి చూస్తుందా సమయం పడిగాపులో తలదాచుతూ గడిచాయిలే ఇన్ని రోజులు ఒక క్షణమునే ఒక యుగముల ప్రేమ ఏంటి ఇంత లేట్? హెవీ ట్రాఫిక్ ఉంది బయట, అందుకే లేట్ అయింది. తొందర ట్రాఫిక్ ఉంది, ఏం చేస్తాను. నేను ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఎర్లీగానే స్టార్ట్ అయింది. సోది అంతే, సోది చెప్తాను. సోది కాదు, అదే రియాలిటీ. ఎప్పుడు వచ్చేది నువ్వు, ఈసారి నేను వచ్చాను అంతే తేడా. సర్లే కానీ ఏమైంది అంత మూడీగా కనిపిస్తున్నావు? ఫోన్ చూసుకుంటూ వచ్చిన ఏముందాడు అంట, ఏం ఆలోచిస్తున్నావు? ఫొటోస్ చూడండి, ఈ 3 ప్రొఫైల్లో ఏది బాగుంది చెప్పు. ఓకే, ఇది బాగుంది కదా, నాకు కూడా అదే అనిపించింది. అయినా ఎవరి కోసం ఆ ఫొటోస్ చూస్తున్నావు? ఎవరికో అయితే నీకెందుకు చెప్తా చెప్పు, నాకే. ఓకే, నీకోసమా? సరే. హే, ఈ లొకేషన్ కి లాంగ్ డ్రైవ్ వెళ్దామా? లాంగ్ డ్రైవ్ కాదు కానీ సండే టెంపుల్ వెళ్దాం. సరే ఓకే, నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం లాంగ్ డ్రైవ్ కి. ఓకే, నీ ఇష్టం. సరే వెళ్ళు. అవును, మొన్న మ్యాచ్ వచ్చిందన్నావు, ఫోటో చూపించినావు, ఏం చెప్తలేవు దాని గురించి, ఏం డిసైడ్ అయ్యి? అంతా బాగానే ఉంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అబ్బాయి బాగానే ఉన్నాడు, బట్ ఎక్కడో నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, సో నో చెప్పేసిన. అవునా, సర్లే. నాకు ఒక డౌట్, ఎప్పుడు టెంపుల్ టెంపుల్ అంటావు కదా, ఈ టెంపుల్లో నువ్వు ఏం అబ్జర్వ్ చేసినావు? అసలు ఈ స్పెషాలిటీ ఏంటి ఈ టెంపుల్ది? నువ్వు అక్కడ అబ్జర్వ్ చేస్తే శివుడు తనలోని సగభాగాన్ని పార్వతికి ఇచ్చాడు. ఒక ఐడియల్ కపుల్ అంటే అలానే ఉండాలి. అట్ ద సేమ్ టైం నాకు వచ్చే సగభాగాన్ని నీకు ఇద్దాం అనుకుంటా. ఏంటి జోకా? ఏం మాట్లాడుతున్నావు అసలు? ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ చెప్పలేనేమో, నిన్ను మిస్ అయిపోతానేమో అనే ఫీలింగ్తో ఇప్పుడే చెప్పేస్తున్నాను. అలా అని నువ్వు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలని ఏం లేదు, బట్ జస్ట్ నా ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేశాను. తొలిసారి చూస్తున్నా నేను చూసిలా నా మనసిలా తెగ పెంచుకున్న ప్రేమని ఈనాడిగా నీ చెలిమిలో తను పంచుతుందా సగమని. ఇన్నాళ్ళ దూరం చేరింద తీరం, నాకున్న భారం తీరింది తరుణం. నా నుంచి నిన్ను, నీ నుంచి నన్ను ఏ వేళ ఎవరు విడదీయలేదు. నాదన్న ప్రాణం నీదంటూ తెలుసుకొని